అందరికీ నమస్తే అండి. నా పేరు మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, యూడిఐడి కార్డ్ అంటే ఏమిటి? దీనికి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్లు ఏంది? యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటి? దీని గురించి చెప్పండి మేడం అని నాకు మెసేజ్ చేశారు. తప్పకుండా చెప్తానండి. యూడిఐడి కార్డు ఈకేవైసీ చాలా ఇంపార్టెంటు. అది ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. దానికన్నా ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? యూడిఐడి కార్డ్ అంటే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డ్. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వన్ నేషన్ వన్ కార్డ్ లాగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనము చూసారు కదా, ఆధార్ సర్టిఫికేట్ పెద్ద పెద్దవి ఇదివరకు ఇచ్చేవాళ్ళు. దాని స్థానంలోనే ఇప్పుడు అది ఉంటుంది మనకి సదరం సర్టిఫికేట్. ఆధార్ అంటున్నాను, సదరం సర్టిఫికేటు. అది ఎలాగైతే పనిచేస్తుందో అట్లాగే యూడిఐడి కార్డు కూడా అన్నమాట. యూడిఐడి కార్డు మనం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన డేటా మొత్తం దాంట్లోనే పొందుపరుచుంటారు. స్కాన్ చేయంగానే మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మనకి ఏ డిజేబిలిటీ ఉంది, మన ఏజ్ ఎంత, మనం ఎక్కడుంటాము, మన పరిస్థితి ఏంటి, అట్లాంటి మొత్తము డేటాని మన యొక్క ఒక మనిషి డేటా మొత్తం దాంట్లో యూడిఐడి కార్డులో పొందుపరుచుంటారు అనమాట. ఇది దీనివల్ల స్మార్ట్గా ఉంటుంది. ఎక్కడికైనా దీన్ని మనము క్యారీ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని ట్రైన్ పాస్ కూడా బుక్ చేసుకోవచ్చు మనం. అది కూడా యూజెస్ ఉంది. ఓకేనా? మరి ఈకేవైసీ అంటే ఏం లేదండి. మన యూడిఐడి కార్డుకి ఆధారు ప్లస్ ఫోన్ నెంబరు ఈ లింక్ అయిన దాన్ని ఈకేవైసీ చేసుకోవడం అంటారు. ఈకేవైసీ ఆధార్తో పాటు మన ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలండి. ఇది మీరు ఓటీపీ వస్తుంది, కన్ఫామ్గా చెప్పాలి. మేడం గారండి, ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి? మీ మొబైల్ ఫోన్లో కూడా swalamban.gov.in ఇది వెబ్సైట్ అండి. యూడిఐడి కార్డు దాంట్లో కూడా మీరు చక్కగా మొబైల్ ఫోన్ తీసుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఆధార్ అని ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ఎంచక్క అన్నీ దాంట్లోనే ఉంటాయి. చూసుకోండి. లేదు మాకు రాదు అని అనుకున్నారా, మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీ సేవలో కానీ చేసిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా? 3 రకాలు ఉంటాయి యూడిఐడి కార్డు కలర్స్. 40% వాళ్ళు 80 అబోవ్. ఓకే, అట్లాగే తెల్ల కార్డు కూడా ఉంటుంది. 40 కన్నా తక్కువ ఉన్నోళ్ళకి కూడా యూడిఐడి కార్డు ఇస్తారు. అది అంత ఉపయోగంలో ఉండదు అనమాట. తాత్కాలికమైన వాళ్ళకి ఇస్తారనమాట. ఓకేనా? ఈకేవైసీ అంటే ఇదండి. మీరు మొబైల్లో చేసుకున్నప్పుడు కంపల్సరిగా మీకు ఆధార్ అది మొబైల్కి లింక్ చేసుకున్నప్పుడు, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేసినట్లయితే సబ్మిట్ అని ఉంటుంది. కంపల్సరిగా సబ్మిట్ చేసుకోండి. మీరు రిసిప్ట్ లాగా సబ్మిట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దాని కిందనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఒరిజినల్ యూడిఐడి ఎలా పనిచేస్తుందో మీ ఇంటికి వస్తే పోస్ట్ ఆఫీసుల ద్వారాగా దీంట్లో కూడా swalamban.gov.in ఈ వెబ్సైట్లో కూడా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఉపయోగపడుతుంది, ఒరిజినల్ లాగే ఉపయోగపడుతుందని చెప్పినారనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? యూడిఐడి కార్డు గురించి చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ కంపల్సరీ. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, పింఛన్లు తీసుకునేటప్పుడు కంపల్సరీగా అవసరం అవుతుంది. మన సదరం సర్టిఫికేట్ ఎంత పవర్ఫుల్లో యూడిఐడి కార్డు కూడా అంతే పవర్ఫుల్. ప్రతి ఒక్కళ్ళు యూడిఐడి కార్డు చేసుకోండి. ఇప్పుడు ప్రతి దానికి లింక్ అడుగుతున్నారు, లింక్ చేసి పెట్టుకోండి. ఆధార్ ఈకేవైసీలు చేసి పెట్టుకోండి.
యూడిఐడి కార్డు కంపల్సరిగా అప్లై చేసుకోండి. ఒకవేళ ఒకళ్ళు మెసేజ్ చేశారు, మేడం మేము అప్లై చేసుకున్నాము మాకు రాలేదు అని. మీ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుందండి. ప్రతి జిల్లాలో మన వికలాంగులకి కంపల్సరిగా వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి మీ ప్రతి ప్రాబ్లంకి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. లెటర్ వైట్ పేపర్లో మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు ఒక ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్ కంపల్సరీ అండి. ఫోటో తీసుకొని మీ జిల్లాలో ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖ దగ్గరికి వెళ్ళండి. ఇన్ కేస్ మీకు ఇదివరకు జనరేట్ అయ్యి ఉండొచ్చు, మీరు ఆ అడ్రస్లో లేకుండా ఉండొచ్చు, లేకపోతే కూడా మీది వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. వెళ్ళి తీసుకోండి చక్కగా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రతి జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుంది. యూడిఐడి కార్డులు ఇన్ కేస్ మీరు తీసుకోకుండా ఉన్నట్టయితే ఇదివరకు అక్కడ ఉంటాయి, డిస్పాచ్ అయ్యి ఉంటాయి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని పోయి మీరు తీసుకోండి. ఓకేనా? లేకపోతే యూడిఐడి కార్డుని దరఖాస్తు చేసుకోండి. కంపల్సరిగా యూడిఐడి కార్డు మాత్రం ఇంపార్టెంట్. మన దివ్యాంగులకి, పెన్షన్లకి, భవిష్యత్తులో మనకు రాబోయే ప్రతి దానికి యూడిఐడి కార్డు అడుగుతారు. దీన్ని మనము చేసి పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా దీనికి చక్కగా మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. స్కాన్ చేస్తే వస్తుందన్నమాట. ఇది ఈకేవైసీ యూడిఐడి కార్డు గురించి, ఈకేవైసీ గురించి. మీ అడ్రస్ ప్రూఫ్ ఒక్కొక్కసారి మేడం మాకు రాలేదు అంటారు. మీరు ఆ అడ్రస్లో లేకపోవడం వల్ల అది తిరిగి వెనక్కి పోయి ఉండొచ్చు. ఓకేనా? ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయి. ఇదండి యూడిఐడి కార్డు గురించి. మరి ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే మీ కామెంట్ని నాకు తెలియజేస్తారని అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.